హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఆర్ మీడియా. ఇంటర్నెట్ అంటే మనకి కనిపించేది గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాత్రమే అనుకుంటున్నారా? కాదు. మనం ప్రతిరోజు ఉపయోగిస్తున్న ఇంటర్నెట్ వెనుక సెర్చ్ ఇంజిన్లకి కనిపించని మరో సీక్రెట్ వరల్డ్ ఉంది. ఆ వరల్డ్లో వెబ్సైట్లకు పేర్లు ఉండవు. వాటిని ఎవరు మేనేజ్ చేస్తున్నారో తెలియదు. అక్కడ కనిపించే వ్యక్తుల పేర్లు నిజమో అబద్ధమో గుర్తించడం కూడా కష్టం. అసలు ఆ చీకటి ప్రపంచంలో ఏం జరుగుతోంది? డార్క్ వెబ్లో ప్రచారంలో ఉన్న రెడ్ రూమ్స్ నిజమేనా? ప్రొఫెషనల్ కిల్లర్స్ నిజంగానే ఉన్నారా? లేక ఇవన్నీ ప్రజల్ని భయపెట్టి మోసం చేయడానికి సృష్టించిన కథలేనా? ఇలాంటి డార్క్ వెబ్ మిస్టరీస్ వెనుక దాగి ఉన్న నిజాలని ఈ వీడియోలో ఒక్కొక్కటిగా రివీల్ చేయబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, రండి వీడియోలోకి. సాధారణంగా ఇంటర్నెట్ని 3 టైప్స్లో డివైడ్ చేశారు. మొదటిది సర్ఫేస్ వెబ్. గూగుల్లో సెర్చ్ చేస్తే కనిపించే న్యూస్ వెబ్సైట్లు, యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా పేజీలు, బ్లాగులు ఇవన్నీ సర్ఫేస్ వెబ్లో భాగం. రెండోది డీప్ వెబ్. పాస్వర్డ్తో మాత్రమే తెరుచుకునే మీ ఈమెయిల్, బ్యాంక్ అకౌంట్, మెడికల్ రికార్డులు, కంపెనీల ప్రైవేట్ డేటాబేస్లు ఇవన్నీ డీప్ వెబ్లో ఉంటాయి. డీప్ వెబ్ అంటే క్రైమ్ వరల్డ్ కాదు. అది కేవలం సాధారణ సెర్చ్ ఇంజిన్లలో కనిపించని సమాచారం మాత్రమే. మూడోది మోస్ట్ కాంట్రవర్షియల్ డార్క్ వెబ్. డార్క్ వెబ్ అనేది డీప్ వెబ్లో ఓ చిన్న పార్ట్. అక్కడ కొన్ని సర్వీసులు సాధారణ బ్రౌజర్ల ద్వారా కనిపించవు. వాటి అడ్రస్ కూడా కామన్గా ఉండే .com లేదా .in లాగా కాకుండా .onion-తో ఎండ్ అవుతాయి. టోర్ ప్రాజెక్ట్ ప్రకారం ఈ ఆనియన్ సర్వీసెస్ అనేవి ప్రైవసీతో వెబ్సైట్స్ మేనేజ్ చేయడానికి, ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి, జర్నలిస్టులు తమ సీక్రెట్ సోర్సులతో సేఫ్గా మాట్లాడడానికి కూడా ఉపయోగపడతాయి. అంటే టెక్నాలజీ స్వయంగా నేరపూరితమైనది కాదు. దానిని ఎవరు ఎందుకు ఉపయోగిస్తున్నారనే దానిపైనే మంచి చెడు ఆధారపడి ఉంటుంది. కానీ ఇదే ప్రైవసీని క్రిమినల్స్ తమకి అనుకూలంగా మార్చుకున్నప్పుడు అసలు డార్క్ స్టోరీ మొదలైంది. ఈ డార్క్ వెబ్ అనేది నిజమా కాదా అని తెలుసుకునే ముందు గతంలో దీనికి సంబంధించి వైరల్ అయిన కొన్ని స్టోరీస్ గురించి చెప్తాను, వినండి. మిస్టరీ నెంబర్ 1, రెడ్ రూమ్స్. డార్క్ వెబ్ గురించి వినిపించే అత్యంత భయంకరమైన కథల్లో రెడ్ రూమ్స్ ఫస్ట్ ప్లేస్లో ఉంటాయి. ఈ స్టోరీస్ ప్రకారం ఒక సీక్రెట్ వెబ్సైట్లో మనుషులను క్యాప్చర్ చేసి దానిని లైవ్ బ్రాడ్కాస్ట్ చేస్తూ వారిని టార్చర్ చేస్తారట. వ్యూయర్స్ క్రిప్టో కరెన్సీ పే చేసి విక్టిమ్కి ఏం కావాలో చెప్తారంట. వినడానికి అత్యంత భయంకరంగా ఉంది కదా. కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన ట్విస్ట్ ఉంది. ఇంటర్నెట్లో రెడ్ రూమ్స్ పేరుతో ఎన్నో లింకులు ప్రచారంలోకి వచ్చాయి. అయితే వాటిలో చాలా లింకులు వర్క్ చేయనివి, భయపెట్టి డబ్బులు వసూలు చేసే మోసాలు లేదా ముందే రికార్డ్ చేసిన ఫేక్ వీడియోలుగా బయటపడ్డాయి. డార్క్ వెబ్లో క్రిమినల్ కంటెంట్ లేదని చెప్పలేం. కానీ సినిమాల్లో చూపించే విధంగా ఆడియన్స్ డైరెక్ట్గా కమాండ్ చేసే రెడ్ రూమ్స్ ఉన్నాయని నిరూపించే ఓపెన్ సోర్సెస్ మాత్రం లిమిటెడ్గా ఉన్నాయి. అంటే రెడ్ రూమ్స్ పూర్తిగా ఫిక్షనల్ అని ఖచ్చితంగా చెప్పలేం. అలాగే అవి రియల్గా రన్ అవుతున్నాయని కూడా ప్రూఫ్స్ లేకుండా నమ్మలేము. ఈ నిర్ధారణ లేని భయమే రెడ్ రూమ్స్ని డార్క్ వెబ్లో అతిపెద్ద మిస్టరీగా మార్చింది. మిస్టరీ నెంబర్ 2, సిల్క్ రోడ్. 2011లో డార్క్ వెబ్లో సిల్క్ రోడ్ అనే సీక్రెట్ మార్కెట్ ప్రారంభమైంది. పేరు వినగానే పురాతన వాణిజ్య మార్గం గుర్తొస్తుంది. కానీ ఇది సాధారణ వస్తువులను అమ్మే మార్కెట్ కాదు. బ్యాన్ చేసిన డ్రగ్స్తో పాటు కొన్ని ఇల్లీగల్ ఐటమ్స్ని క్రిప్టో కరెన్సీ ద్వారా పర్చేస్ చేసే ప్లాట్ఫామ్గా ఇది మారింది. దీనిని నిర్వహించిన రాస్ వుల్బ్రిస్ట్ అనే వ్యక్తి తన అసలు పేరును దాచిపెట్టి డ్రెడ్ పైరేట్ రాబర్ట్స్ అనే పేరుతో యాక్టివిటీస్ కొనసాగించాడు. వేలాది మంది కస్టమర్లు, కనిపించని సెల్లర్స్, డిజిటల్ కరెన్సీ పేమెంట్స్. ప్రపంచంలో ఏదో గుర్తు తెలియని ప్రదేశం నుంచి నడిచే మార్కెట్ ఇదంతా. మరి దీని వెనుక ఉన్న వ్యక్తిని అధికారులు ఎలా పట్టుకుంటారు? ఇదే అప్పట్లో పెద్ద మిస్టరీ. కానీ చిన్న చిన్న డిజిటల్ ప్రూఫ్స్, ఆన్లైన్ పోస్టులు, టెక్నికల్ ఎర్రర్స్ని టెస్ట్ చేసిన FBI చివరికి రాస్ వుల్బ్రిస్ట్ని 2013లో అరెస్ట్ చేసింది. అతని ల్యాప్టాప్ కూడా కేసులో అత్యంత కీలక ఆధారంగా మారింది. ఈ ఘటన ఒక కీలకమైన విషయాన్ని నిరూపించింది. డార్క్ వెబ్ ప్రైవసీని మాత్రమే ఇవ్వగలదు, కానీ కంప్లీట్ ఎనానిమిటీని ఎప్పటికీ హామీ ఇవ్వదు అని. మిస్టరీ నెంబర్ 3, డార్క్ వెబ్ హిట్మెన్. మనీ పే చేయండి, మీకు నచ్చని వ్యక్తిని లేపేస్తాం. డార్క్ వెబ్లో ఇలాంటి ప్రకటనలు ఉన్నాయని అనేక కథనాలు చెబుతుంటాయి. కానీ వాటి వెనక నిజంగానే ప్రొఫెషనల్ కిల్లర్స్ ఉన్నారా? చాలా సందర్భాల్లో వచ్చిన సమాధానం అయితే లేదు అని.
హిట్మ్యాన్ పేరుతో ఏర్పడిన అనేక సైట్లు కేవలం డబ్బులు తీసుకుని మాయమయ్యే మోసాలుగా అనుమానించబడ్డాయి. కొన్ని చోట్ల యూజర్స్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి తర్వాత వారినే బెదిరించే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. అంటే ఒక వ్యక్తి నేరం చేయించడానికి వెళ్ళి చివరికి తానే నేరగాళ్లకు బలవుతాడనమాట. అయితే ఇలాంటి సైట్లో ఆర్డర్ ఇవ్వటం జోక్ కాదు. అవతలి వారు మోసవాళ్లే అయినా ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి పర్పస్, పేమెంట్, మెసేజెస్ ఇవన్నీ కూడా లీగల్ ఎవిడెన్స్గా మారొచ్చు. డార్క్ వెబ్లో ప్రతి యాడ్ నిజం కాదు, కానీ దానిపై క్లిక్ చేయడం వల్ల వచ్చే ప్రమాదం మాత్రం పూర్తిగా నిజం. మిస్టరీ నెంబర్ 4, మారియానాస్ వెబ్. ప్రపంచంలో అత్యంత లోతైన ప్రదేశం మారియానా ట్రెంచ్. అదే పేరుతో ఇంటర్నెట్లో కూడా అత్యంత లోతైన రహస్య భాగం ఉందని ఒక కథ ప్రచారంలోకి వచ్చింది. అదే మారియానాస్ వెబ్. అక్కడ గవర్నమెంట్ సీక్రెట్స్, తెలియని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మానవ చరిత్రను మార్చే డాక్యుమెంట్స్, సీక్రెట్ ఎక్స్పెరిమెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందని కొందరు నమ్ముతారు. దానిని యాక్సెస్ చేయడానికి సాధారణ కంప్యూటర్లు సరిపోవని, క్వాంటమ్ కంప్యూటర్ అవసరమని కూడా కథలు సృష్టించారు. కానీ మారియానాస్ వెబ్ అనేది ప్రత్యేకమైన ఇంటర్నెట్ లెవెల్ నిజంగా ఉందని నిరూపించే టెక్నికల్ సపోర్ట్ లేదు. ఇది డార్క్ వెబ్ చుట్టూ పెరిగిన మోడర్న్ డిజిటల్ లెజెండ్ మాత్రమే అని పరిశోధకులు భావిస్తారు. అయినా ఈ స్టోరీ ఎందుకు అంతగా వైరల్ అయింది? ఎందుకంటే మనుషులకు కనిపించే ప్రపంచానికన్నా కనిపించని ప్రపంచాలపై సహజంగానే ఇంట్రెస్ట్ ఎక్కువ. మీకు తెలియని ఒక గొప్ప రహస్యం ఉంది. అది ఎవరైనా చెప్తే దాన్ని తెలుసుకోవాలనే కోరిక మనలో స్ట్రాంగ్గా ఉంటుంది. డార్క్ వెబ్ మిస్టరీస్కి అసలైన ఫ్యూయల్ ఇదే, ఫియర్ అండ్ క్యూరియాసిటీ. మిస్టరీ నెంబర్ 5, ఒక్క రాత్రిలో మాయమయ్యే మార్కెట్లు. డార్క్ వెబ్ మార్కెట్లో బయ్యర్స్, సెల్లర్స్ కోట్ల విలువైన క్రిప్టోకరెన్సీ లావాదేవీలు చేస్తుంటారు. కానీ ఒకరోజు మార్నింగ్ వెబ్సైట్ ఓపెన్ అవ్వదు, అడ్మిన్స్ కనిపించరు, మార్కెట్లో ఉన్న మనీ మొత్తం మాయమవుతుంది. దీనినే సాధారణంగా ఎగ్జిట్ స్కామ్ అంటారు. కొన్నిసార్లు మార్కెట్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటారు, మరికొన్నిసార్లు దాన్ని అడ్మిన్లే బయ్యర్స్ డబ్బుతో పారిపోతారు. ఇంకొన్ని సందర్భాల్లో రైవల్ క్రిమినల్స్ దాడి చేసి వ్యవస్థని కూల్చేస్తారు. అందువల్ల డార్క్ వెబ్లో ఎవరిని పూర్తిగా నమ్మరు. సెల్లర్ బయ్యర్ని చీట్ చేయొచ్చు, బయ్యర్ సెల్లర్ని బ్లాక్మెయిల్ చేయొచ్చు, మార్కెట్ మేనేజర్ ఇద్దరి డబ్బుతో పారిపోవచ్చు. అదే సమయంలో ఆ మార్కెట్ని పోలీసులు సీక్రెట్గా వాచ్ చేస్తూ ఉండవచ్చు. అక్కడ అందరూ అజ్ఞాతంగా ఉంటే పోలీసులు ఎలా పట్టుకుంటారు అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. సమాధానం మానవ తప్పిదాలు మరియు డిజిటల్ ఆధారాలు. ఒకే యూజర్ నేమ్ని మరో వెబ్సైట్లో ఉపయోగించడం, పర్సనల్ ఈమెయిల్తో లింక్ చేయడం, క్రిప్టోకరెన్సీ ట్రాన్సాక్షన్ని మిస్మేనేజ్ చేయడం, పార్సెల్స్ డెలివరీలో అడ్రస్ బయటపడటం, సర్వర్ సెట్టింగ్స్లో చిన్న పొరపాటు చేయడం, ఇలాంటి ఒక్క తప్పు ఏళ్ల తరబడి దాచుకున్న తమ ఐడెంటిటీని రివీల్ చేయగలదు. 2023లో జరిగిన ఆపరేషన్ స్పెక్టార్లో 288 మంది సస్పెక్ట్స్ అరెస్ట్ అయ్యారు. 2025లో జరిగిన ఆపరేషన్ ర్యాప్టోర్లో మరో 270 మంది డార్క్ వెబ్ సెల్లర్స్, బయ్యర్స్ పట్టుబడ్డారని యూరోపోల్ వెల్లడించింది. మార్కెట్లు మూతబడిన తర్వాత లభించిన డేటానే నెక్స్ట్ అరెస్ట్లకు ఆధారంగా ఉపయోగించారు. అంటే ఒక డార్క్ వెబ్ మార్కెట్ మూతపడటం అనేది స్టోరీ ఎండింగ్ కాదు, అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్న డేటాతో ప్రారంభమయ్యే కొత్త దర్యాప్తుకు అది మొదటి అధ్యాయం. ఇక డార్క్ వెబ్ పూర్తిగా చెడ్డదేనా అంటే కాదు, ఇది తప్పు కూడా గుర్తించుకోవాల్సిన విషయం. గవర్నమెంట్ సెన్సార్షిప్ ఉన్న ప్రాంతాల్లో జర్నలిస్టులు ఇన్ఫర్మేషన్ పంపడానికి, విజిల్ బ్లోయర్లు తమ రికగ్నిషన్ని బయటపెట్టకుండా ఆధారాలు అందించడానికి, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ సేఫ్గా కమ్యూనికేట్ చేయడానికి, ప్రైవసీ అవసరమైన ఆర్డినరీ పీపుల్ తమ ఇన్ఫర్మేషన్ని కాపాడుకోవడానికి కూడా ప్రైవసీ నెట్వర్క్స్ ఉపయోగపడతాయి. కాబట్టి డార్క్ వెబ్ని కేవలం క్రైమ్ ఇంటర్నెట్గా చెప్పడం పూర్తిగా సరైంది కాదు. అది ఒక టెక్నాలజీ. కత్తితో పండును కోయొచ్చు, అదే కత్తితో నేరం కూడా చేయొచ్చు. తప్పు కత్తిలో లేదు, దాన్ని ఉపయోగించే వ్యక్తి ఉద్దేశంలో ఉంది. డార్క్ వెబ్లోని నిజమైన మిస్టరీ అక్కడ ఏదో సూపర్ న్యాచురల్ పవర్ ఉండటం కాదు. ఒక మనిషి తన అసలు గుర్తింపు కనిపించదని నమ్మినప్పుడు అతని ప్రవర్తన ఎలా మారుతుందనేదే అసలు మిస్టరీ. కొంతమంది దానిని ఫ్రీడమ్ కోసం ఉపయోగిస్తారు, ఇంకొంతమంది దానిని ప్రైవసీ కోసం ఉపయోగిస్తారు, మరికొంతమంది దానిని నేరాలకు రక్షణ కవచంగా మార్చుకుంటారు. అయితే డార్క్ వెబ్ గురించి వైరల్ అయ్యే ప్రతి స్టోరీ నిజం కాదు. రెడ్ రూమ్స్, హిట్మెన్ సర్వీసెస్, మారియానాస్ వెబ్ వంటి కథల్లో నిజాలు, మోసాలు, ఊహలు కలిసిపోయాయి.
అందుకే భయంకరమైన థంబ్నెయిల్ లేదా వైరల్ వీడియో చూసిన వెంటనే నమ్మకుండా దానికి సరైన ఎవిడెన్స్ ఉన్నాయా లేదా అని పరిశీలించడం అవసరం. డార్క్ వెబ్ని ఎంతో క్యూరియాసిటీతో ఎక్స్ప్లోర్ చేయాలని ట్రై చేయడం చాలా డేంజర్. తెలియని లింకుల్లో మాల్వేర్ ఉండొచ్చు, మీ పర్సనల్ డేటా హ్యాక్ అవ్వచ్చు, హ్యాకర్స్ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయొచ్చు, తెలియకుండానే ఇల్లీగల్ కంటెంట్ ఎదురు కావచ్చు. అందుకే ఈ వీడియో కేవలం అవేర్నెస్ కోసం మాత్రమే. డార్క్ వెబ్ని డైరెక్ట్గా యాక్సెస్ చేయడానికి లేదా సస్పిషియస్ లింకుల్ని ఓపెన్ చేయడానికి ట్రై చేయకండి. ఎందుకంటే డార్క్ వెబ్ని దూరం నుంచి తెలుసుకోవడం చాలా ఇంట్రెస్ట్గానే ఉండొచ్చు, కానీ ఆ డార్క్నెస్లోకి అడుగు పెడితే బయటకు వచ్చే సమయానికి మీరు కోల్పోయేది కేవలం మనీ మాత్రమే కాకపోవచ్చు, ఒక్కోసారి మీ లైఫ్ కూడా. మరి మీరేమనుకుంటున్నారు? డార్క్ వెబ్లో ప్రచారంలో ఉన్న రెడ్ రూమ్స్ నిజంగానే ఎక్కడైనా ఉండొచ్చా, లేక ప్రజల భయాన్ని అడ్డం పెట్టుకుని సృష్టించిన అతిపెద్ద డిజిటల్ స్కామా? మారియానాస్ వెబ్ కేవలం ఇంటర్నెట్ లెజెండేనా, లేక మనకి ఇప్పటికీ తెలియని మరో సీక్రెట్ నెట్వర్క్ నిజంగానే ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ప్రపంచ రహస్యాలు, మిస్టరీలు, వాటి వెనకున్న నిజాలను తెలుసుకోవాలంటే ఎల్ఆర్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన మిస్టరీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.